హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందిని నిహా ఛానల్. ఇవాళ చామదుంపల ఫ్రై అయిపోతుందండి మా మమ్మీ. ఆ ప్రాసెస్ మీకు చూపించేద్దామని వచ్చేసాను. ఈ చామదుంపల్ని ఈ ముందు వెనక కొంచెం కట్ చేసేసుకొని మంచిగా కడిగేసి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. 10 or 15 minutes ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోయినాయండి, 15 minutes ఉడకపెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తోలు తీసేసుకోవాలి. అదిగోండి, నీట్గా అలా వచ్చేస్తుందండి తోలు. మొత్తం పీల్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా వేడిగా ఉన్నాయండి. అలా పీల్ చేసి పెట్టుకున్నవి ఇలా సన్నగా చక్రాల్లాగా కోసేసుకోవాలండి. అన్నిటినీ మంచిగా రౌండ్ చక్రాల్లాగా కోసేసుకోవాలి. అలా అన్నీ కోసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తా. హీట్ అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు వేసుకోవాలి. అలా చేతిలో విడివిడిగా తీసుకొని వేయాలండి. మొత్తం ముద్దగా కలిపి వేసేస్తే ఏమవుతుందంటే అతుక్కుపోతుంది. దానికి జిగురు ఉంటుంది కదా, అందుకే ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి మనం. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదండి, ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాము. అలాగే మిగతా ఉన్నాయి మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అలానే చేసేయాలండి. డీప్ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ముక్కలు. ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నామండి. దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై, ఆ పీసెస్ మొత్తం దీంట్లో వేసేసుకుందాం, ముక్కలు మొత్తం. ఇప్పుడు దీంట్లోకి ఈ కారం అయిపోతున్నానండి, మసాలా కారం. ఈ మసాలా కారంకి ఏమేమి వేసానంటే జీలకర్ర, చిన్నులపాయలు, ధనియాలు, కారం మిక్సీ కొట్టి పెట్టేసుకున్నానండి. నేను ఫ్రైస్లోకి ఇదే వాడతాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేసుకున్నాను. అంతే అండి, టేస్టీ చామదుంపల డీప్ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. స్నాక్స్ లాగా కూడా తినచ్చు, రైస్లోకి కూడా బాగుంటుంది. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్. చాలా కరకరలు ఆడతాయండి. బంగాళదుంప కంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.